హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేందర్ ధన్వి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే నా చేతిలో ఏముందని చూస్తున్నారా? అదేనండి, వింటర్లో స్పెషల్గా దొరికేటి క్యారెట్ క్యారెట్ హల్వా చేసుకుందామని అయితే మేమైతే క్యారెట్ అయితే తీసుకొచ్చుకున్నాము. మంచిగా కడుక్కొని దాని మీద నుంచి పీల్ చేసుకొని మంచిగా అయితే క్రష్ అయితే చేసి పెట్టుకున్నాము. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. అయితే ఇక్కడ నేను పాలు తీసుకున్నాను. అది ఆవు పాలు ఇంకా ప్లస్ బర్రె పాలు రెండు కలిపి అయితే ఉన్నాయి. దీన్ని అయితే మంచిగా అయితే మసాలా పెట్టుకొని దాంట్లో ఏమో షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ ఎక్కువ తీసుకోలేదు, ఓన్లీ 1 కప్. మీకు ఎక్కువ తీసుకోవాలంటే షుగర్ అయితే 1/2 తీసుకోండి స్వీట్నెస్ కోసం. అయితే ఇక్కడ నేనైతే ఓన్లీ 1 కప్ అయితే తీసుకున్నాను. అయితే ఈ పాలు మరిగినాక దాంట్లో అయితే క్రష్ చేసినది క్యారెట్ అయితే వేసాను. క్యారెట్ చాలా ఫ్రెష్ ఉందండి, కలర్ బి చాలా మంచిగా అయితే వచ్చింది. అయితే ఇదైతే మంచిగా వేసి పాలలో అయితే బాగా అయితే కలుపుకుంటున్నాను. అయితే ఇక్కడ పాలు పొంగు వస్తుందని సిమ్ హైలో పెట్టుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను. జర జాగ్రత్తగా చూస్తూ ఉండాలా, ఎందుకంటే పాలు పొంగి అంతా మాడి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలా జరగకుండా మనం కలుపుతూనే ఉండాలా. అండ్ ఇక్కడేమో చూస్తున్నారు కదా, క్యారెట్ అదైతే కలర్ చేంజ్ అయ్యి జర మెత్తపడాలా. అప్పుడు వరకు మనము దీన్ని అయితే మంచిగా అయితే ఉడకపెట్టుకోవాలా. అండ్ దీని తర్వాతనేమో ఇక్కడనేమో నేను ఆవు నెయ్యి అయితే తీసుకున్నాను. ఆవు నెయ్యి ఇక్కడ 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆవు నెయ్యి తీసుకుంటే కలర్ బి చాలా బాగా అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ ఆవు నెయ్యి బి వేసుకున్నాను. అండ్ ఇలాచీ అండి, ఇలాచీ అయితే కంపల్సరీ ఫ్లేవర్ కోసము. అయితే దాని ఆకులు అయితే తీసి సపరేట్ పెట్టి దాని ఇత్తులు అదైతే మంచిగా దంచి, అండ్ ప్లస్ ఏంటిదంటే అందులో షుగర్ వేసుకుని దంచితే మనకు పౌడర్ చాలా మంచిగా అయితే అవుతుంది. అది బి సైడ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా 10 గ్రామ్స్ కోవా, మెయిన్ కోవా అండి, మనకు గాజర్కా హల్వాలో టేస్ట్ని ఇచ్చేదే కోవా. కోవా అయితే నేను తీసుకున్నాను. అయితే ఇక్కడనేమో మలాయి అయితే నేను వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మలాయి చాలా నా దగ్గర ఆవు పాలది మలాయి ఉంటే నేనైతే తీసి అయితే పెట్టుకున్నాను. ఇలా అయితే మలాయి అయితే వేసుకున్నాను. వేసుకొని అయితే మంచిగా అయితే కలుపుకుంటున్నాను. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ గాజర్కా హల్వాలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఏది మిస్ కాకుండా అన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. వింటర్లో స్పెషల్గా తినాలండి ఇది గాజర్కా హల్వా. మా ఇంట్లో మా 2 పిల్లలకు చాలా ఇష్టము. దాని తర్వాతనేమో మంచిగా అయితే ఇక్కడ అయితే కలుపుకున్నాను. చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా అయితే క్యారెట్ది కలర్ అయితే చేంజ్ అయితే అవుతుంది. ఇంకా నేను ఇలాచీ ఆకులు అని చెప్పాను కదా, అవి ఇందులో అయితే నేనైతే యాడ్ చేసేసాను, ఓన్లీ ఆకులు. దీని అయితే మంచిగా కలుపుకున్నాను. జర పాలల్లో మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలా, కొంచెం ఫ్లేవర్ టచ్ అవుతుంది. అయితే ఇక్కడ నేను మలాయి పాలు అయితే మళ్ళీ వేసాను. నాకైతే పాలు కొంచెం తక్కువ కొట్టినట్టు అనిపించింది. చూస్తున్నారు కదా, పాలు ఎంతవరకు ఉందో మీరు జాగ్రత్తగా గమనించండి. సైడ్లల్లో పాలు అంటుకోకుండా ఉండేటట్టు ఇలా అయితే కలుపుకుంటూనే ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అది అయితే వేసుకున్నాను. నేను ఇలాచీ పౌడర్ అప్పటికప్పుడే దంచుకుంటానండి ఫ్రెష్గా. చాలామంది స్టోర్ చేసినదే ఇలాచీ పౌడర్ అయితే వేసేస్తారు, బట్ నాకు అలా ఇష్టం లేదు. నేను అప్పటికప్పుడే దంచుకొని అయితే వేస్తాను. ఇలా అయితే మంచిగా హైలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదండి కలర్ ఎలా రిలీజ్ అవుతుందో క్యారెట్లోకి వెళ్ళి. ఇంకా దాని ప్లస్ దాని నెయ్యి కొంచెము నాకైతే చూసానండి, నాకైతే షుగర్ అయితే కరెక్ట్ అయితే అనిపించింది. ఇలా అయితే కలుపుకొని ఉంటున్నాను. నాకైతే ఈ ప్రాసెస్ అంతా 1.5 అవర్ అయితే పట్టిందండి. ఎందుకంటే ఆ టేస్ట్ రావాలా, మన క్యారెట్ బి మంచిగా ఉడకాల, పాలు మొత్తం చిక్కబడి ఉండాలా. ఇంకా నేమేమో ఇక్కడేమో మొత్తము డ్రై అయితే చేస్తలేమండి, కొంచెం పాలు ఉండేటట్టు అయితే చేసుకున్నాము క్యారెట్ హల్వా. మాకు అలానే ఇష్టము. మీకు లేదు డ్రైగా ఉండాలంటే మీరు పాలంతా మొత్తము డ్రై అయ్యే వరకు అయితే పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, పాలు ఎంత ఉంటేనో ఎంత దగ్గరికి అయితే అయిందో. ఇంకా ఇలా అయితే కలుపుతూనే ఉన్నాను. క్యారెట్ హల్వా ఎంత మంచిగా కలిపితే అంత మంచిదండి. అడుగు అంటకుండా, సైడ్లల్లో గట్టిగా పడకుండా మాడకుండా ఉంటే మంచిగా ఉంటుంది.
ఇక్కడేమో అన్నాను కదండి 10 గ్రామ్స్ కోవా. ఇక్కడైతే కోవా వేసుకొని అయితే మంచిగా అయితే కలుపుతున్నాను. ఆ కోవాని మనం గడ్డలుగా వేసుకున్న అదే పాలలో అయితే అదైతే కంపల్సరీ మెల్ట్ అయితే అయిపోతుందండి. ఇలా అయితే నేనైతే గాజర్ కా హల్వా చేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే ఈ వింటర్లో వేడి వేడిగా కటోరాలో వేసుకొని దాంట్లో మీదకెళ్ళి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తింటే ఆ లెవెలే వేరే లెవెల్. ఇంట్లో చేసుకున్న గాజర్ హల్వా ఇంతమందికి ఇష్టమండి. అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే కంపల్సరీ పిన్ అయితే చేయండి. ఇలా అయితే చూసారు కదా ఇలా చేసుకున్నాను. ఇలా గట్టి పడే వరకు అయితే చేసుకున్నాను హల్వాని. చూస్తున్నారు కదా, మాకు కొంచెం పాలు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడేమో డ్రై ఫ్రూట్స్ కట్ చేసినవి ఉన్నాయి కదా, అది బి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అయితే ఇలా కలుపుకున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నేను గీలో అయితే ఫ్రై చేయలేదు, ఇలానే చేసుకున్నాను. అయితే ఇక్కడైతే రెడీ అయిపోయింది. వేడి వేడిగా అయితే గిన్నెలో వేసుకొని దాని టేస్ట్ అయితే చూశాను. చాలా బాగా అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.